హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అన్ని తొట్టెలన్నీ రెడీ చేసి పెట్టాను నేను. టబ్స్ అన్ని ఇప్పుడు ఇవన్నీ చూడండి, కొత్తది నారు తీసుకొచ్చిన అంతా. ఇవన్నీ బంతి నారు. ఇవన్నీ అన్ని టబ్బుల్లో ఒక్కొక్క మొక్క పెట్టి ఇది పెట్టాలి. ఇవన్నీ ఇదంతా చూడండి, ఇది వంగ నారు, ఇవి కాకరకాయ, ఇంకా ఉన్నాయి. ఇవి సొరకాయ, బీరకాయ, చామంతి నారు. ఇదంతా ఈ చామంతి నారు కూడా ఈసారి తీసుకొచ్చాను నేను. పెట్టి చూస్తా. అంటే ఇప్పుడు పెడితే మనకి అక్టోబర్ నవంబర్ వరకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే పెట్టాలి మనం, అందుకే ఇవన్నీ నారు తీసుకొచ్చాను. టబ్స్ చూడండి, అన్ని రెడీ చేసి పెట్టాను. చూడండి, ఇదంతా చెత్త. మనం పాత కూర మొక్కలు తీసినదంతా ఉంటుంది కదా, ఈ చెత్త అంతా వేసి కింద పైన మట్టేసాను. ఇదంతా మట్టి కాదు, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది టబ్బు. చూడండి, ఇంకా నీళ్లు ఉన్నాయి కాబట్టి బరువు ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లోపలంతా చెత్త ఉంది. ఆకుకూరల చెత్త, కూరగాయల చెత్త, మనం పాత మొక్కల చెత్త, అదంతా మీకు చూపిద్దామని ఒకసారి. ఇదంతా చెత్త, ఎండిపోయిన ఆకులు, ఇవన్నీ ఎండిపోయిన పాదులు, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. పైనుంచి మట్టేసాను. ఇదంతా చెత్తనే. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయల నారు. ఇది పెట్టుకున్నా. ఒక్కొక్క టబ్బుకి ఇట్లా 3 మొక్కల వరకు పెట్టచ్చు. అంటే పెద్దగా ఉంది కదా టబ్బు, మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్కి ఇది మంచిగా బలంగానే పెరుగుతాయి. చూడండి, ఇట్లా ఒక్కొక్క టబ్బుకి 3 చాలు, మరి ఎక్కువ అయిపోతాయి 4 మొక్కలు అయితే. ఇది పెట్టే విధానం వేరేగా కూడా ఉంది, మీకు చూపిస్తాను నేను. ఇలా అయినా పెట్టచ్చు డైరెక్ట్. ఇది నారు తెచ్చా కాబట్టి ఇట్లా పెట్టినాను డైరెక్ట్గా. ఇప్పుడు అది నారు పెట్టాను కదా, అక్కడ డైరెక్ట్గా టబ్లో పెట్టాను. ఇదేమో ముందు చిన్న బకెట్లో పెట్టుకున్నా. ఇట్లా ఒక చిన్న బకెట్లో పెట్టుకొని ఇది కొంచెం గ్రోత్ అయినాక దీన్ని తీసి మళ్ళీ పెద్ద టబ్లో పెడతాను. ఇవి కూడా వంకాయ మొక్కలు కూడా చూడండి, ముందు చిన్న బకెట్లో పెట్టాను, తర్వాత తీసి దీన్ని ఆ పెద్ద టబ్లో పెడతా. ఇవన్నీ అట్లనే పెట్టాయి. అయితే సమ్మర్లో పెట్టాను. ఇవి షేడ్ నెట్ కింద ఉన్నాయి, సమ్మర్లో పెట్టేవన్నీ. ఇవి గోరు చిక్కుడు మొక్కలు చూడండి. ఇవి కూడా 3 పెడితే సరిపోతుంది, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇవి బాగా హైట్ పెరుగుతాయి మొక్కలు. ఇది కూడా అంతే. ఈ టబ్ కూడా చూడండి, అంత చెత్త. ఇది అంతా మన మొక్కలు తీసిన చెత్త అదంతా కిందేసి ఒక తర్వాత ఇది పైన మట్టేసిన. ఇట్లా దీనికి కూడా 3 మొక్కలు పెడితే చాలు. చామంతి మొక్కలు అప్పుడే డైరెక్ట్ గా టబ్లో పెట్టద్దు, ఇలా చిన్న తొట్టెలో పెట్టుకోండి. ఇవి పెట్టి షేడ్ నెట్ కింద పెట్టండి. ఒక 2 months వరకు ఇది గ్రోత్ పెరుగుతాయి ఇంకా మంచిగా. నేను పైన ఇట్లా టిప్ కట్ చేస్తూ ఉండండి. ఇట్లా పైన టిప్ కట్ చేస్తూ ఉంటే 2 months వరకు బాగా గ్రోత్ పెరుగుతుంది కదా. పెరిగినాక అప్పుడు పెద్ద టబ్లో షిఫ్ట్ చేద్దాం. ఇది ఒక 2 months వరకు ఇందులోనే ఉండాలి. ఇది కాకరకాయ నారు. ఇది చూడండి, ఇది కాకరకాయ మొక్కలు పెట్టడానికి ఇట్లా నేను చిన్నగా సెట్ చేసా పందిరి. దీని మీద ఎక్కుతాయి. ఇవన్నీ ఒక 5 మొక్కలు పెడుతున్నాను. 1-2 ఫెయిల్ అయినా 3 మొక్కలు వస్తాయన్నమాట. ఇది కూడా అంతే. ఈ టబ్బు కూడా నేనంతా చెత్తతో నింపింది. దేనికైనా మనం టెర్రస్ మీద ఉండేవి ఇట్లా ముందు చెత్తతో నింపుకొని తర్వాత పైన మట్టి. నేను కోకోపిట్ కూడా వాడలేదు ఇందులో. అంతా ఇది రైస్ హస్క్ ఉంటుంది, మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి మావి. చూడండి, ఇట్లా 5 మొక్కలు పెడుతున్నా. అయితే ఇందులో ఒక 2 బంతి మొక్కలు కూడా పెట్టండి. బంతి మొక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా మొక్కలకి నెమటోడ్స్ అవి రాకుండా ఉంటాయి. కొంచెం చీడ పురుగులు కానీ ఇలాంటివి ఈ బంతి వాసనకి రావు.
అందుకని అన్ని కూరగాయల పాదుల్లో కూరగాయల మొక్కల్లో ఒక బంతి మొక్క పెట్టండి, కానీ వంకాయ మొక్కలో మాత్రం పెట్టకండి. అది ఎందుకు తర్వాత చెప్తాను మీకు. వంకాయ మొక్క దాంట్లో మీరు ఏ మొక్క పెట్టినా అంత తొందరగా గ్రోత్ ఉండదు దానికి. దీని గ్రోత్ అయినా పెరుగుతుంది, లేదంటే దాని గ్రోత్ అయినా పెరుగుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, వంకాయ మొక్కలో ఏ మొక్కలు పెట్టినా గ్రోత్ పెరగవు అవి, మరి ఎందుకో తెలియదు. కానీ ఇది మామిడి చెట్టు. ఎట్లయినా ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి దీనికి అంత గ్రోత్ ఏమి ఉండదు. మళ్ళీ 3 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది పునాస మామిడి. ఇప్పుడు కాయలు తెంపేసినాక 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఇందులో ఒక పాదు పెట్టుకుందాం. ఇది కూడా అంతే 3 months వస్తుంది. అందుకని ఇందులో ఒకటి బీరకాయలు పెడుతున్నా, 2 పెడుతున్నా. ఒకటి ఫెయిల్ అయినా ఒకటి వస్తుంది, 2 వచ్చినా పర్వాలేదు. కొత్తగా తెచ్చిన మొక్కలు, ఇది ఒకటి మరువం మొక్క, ఇది ధవళం, ఇది 2 పెన్సిల్ దొండ. చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఇది ఒక్కొక్కటి 30 rupees పడ్డది, చాలా తక్కువే అనిపించింది నాకు. ఆల్రెడీ 2 ఉన్నాయి దొండ మొక్కలు, ఇది కూడా పెడతాను ఇప్పుడు. ఇది గోంగూర, మన ఇంట్లో ఆకులు తెంపినది, ఇది కూడా పెడదామని తీసుకొచ్చిన. ఇది బంతి కొమ్మ ఒకటి, ఇది కూడా పెట్టి ట్రై చేస్తాను. ఇది తెల్ల వంకాయ మొక్కలు 2 పెడుతున్నా. 3 పెడితే మళ్ళీ ప్లేస్ ఎక్కువైపోతుంది అని 2 పెడుతున్నా. మన కంపోస్ట్లో ఉండే వచ్చేసినవన్నీ. ఇది కర్బూజా మొక్కలు, ఇవన్నీ తీసి ఇందులోనే వేసేద్దాం, మళ్ళీ కంపోస్ట్ అయిపోతాయి. ఇవన్నీ కర్బూజా మొక్కలు. పిసిల్ దొండ, ఇది పీనట్ బటర్ చెట్టు. చూడండి పూత వచ్చిందంతా పీనట్ బటర్కి. ఈ పీనట్ బటర్ దీంట్లో ఇదొక కాకరపాదు పెడుతున్నా. కాకర కాదు, సారీ, దొండకాయ పాదు. చాలా చిన్నగా ఉంది ఇది, కాకపోతే ఏర్ అయితే మంచిగా ఉంది. చూడ్డానికి కవర్ చిన్నగా ఉంది కానీ ఏరు మంచిగానే ఉంది దీనికి. ఇది నీళ్ళలో నానబెట్టినా కదా, అందుకు ఇలా వచ్చేస్తుంది, కానీ హెల్దీగానే ఉంది మొక్క అయితే. చూడండి, మాకు అటువైపు నుంచి ఒక దొండపాదు ఉంది, అటువైపు నుంచి ఒక దొండపాదు ఎక్కుతుంది పైకి. అయితే ఇటు నుంచి కూడా ఒక దొండపాదు ఎక్కిద్దామని ఇందులో పెట్టుకున్నాం. ఈ లైన్ మీదకి ఎక్కుతుంది. అయితే ఇది నేను పెట్టిన ముందు ఒక 15 days ముందు పెట్టిన మొక్క ఇది. ఇప్పుడు దీని గ్రోత్ ఉందో మనం తెచ్చిన మొక్కల గ్రోత్ ఎట్లుందో చూద్దాం. అంటే అలా పెడితే బెటరా, లేదంటే ఇట్లా పెడితే మంచిగా ఒక్కసారి మనం ట్రై చేద్దాం. చూడండి, ఇది గ్రోత్ చాలా బాగుంది, మంచిగా బేబీ రూట్స్ అన్ని పైకి కనిపిస్తాయి. ఇది ఒక్కటే పెడదాము. మట్టి చూడండి ఎంత గుల్లగా ఉంది. ఇట్లా మట్టి ఇలా ఉండాలి. ఇప్పుడు మన టబ్లో వేసుకునే మొక్కలకైతే మట్టి మంచిగా గుల్లగా ఉండాలి. ఇది కూడా 10 daysలో అట్లా అయిపోతుంది. ఇవన్నిటికీ కొంచెం కొంచెం నీళ్లు పెట్టండి. మొన్న పెట్టిన తోటకూర విత్తనాలు చూడండి, తోటకూర ఎంత మంచిగా వచ్చిందో. ఇది పాల తోటకూర. ఇది అయితే మనం పెద్ద మొక్కల్లో బంతి మొక్కలు పెట్టాలని చెప్పాను కదా. మనం ఆకుకూరల మొక్కలు అయితే బంతి మొక్కలు పెట్టలేము. అందుకని వీటి దగ్గరగా ఇట్లా ఇట్లా ఒక్కొక్క బంతి మొక్క పెట్టుకుంటే ఈ ఆకుకూర కూడా ఏమి ఫంగస్ రాకుండా, నిమటోడ్స్ ఏమి రాకుండా ఉంటాయి. అయితే మీకు మొక్కలు పెట్టడం అయితే చూపించాను కదా, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత నేను ఫుల్ వీడియో పెడతాను. ఈ కొన్ని మొక్కలు కింద గ్రౌండ్లో కొంచెం ప్లేస్ ఉంది మాకు, అక్కడ పెడతాయి. ఈ బీరకాయ, ఈ సొరకాయ మొక్కలు ఇవన్నీ కింద గ్రౌండ్లో పెడతాను.